ఇక చూసిర్రా ఈ రష్యా దేశపు ఆమె కథ ఎట్టుందో. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ సిటీ పక్కపట్టున్న రామతీర్థ కొండ గుహలా ఊపడ్డది పోలీసులకు. ఇక అటనే వానకాలం నడుస్తుంది కదా, కొండ చర్యలు గిన ఇరిగిపడే ఛాన్స్ ఉందా అని చూద్దామని అటుకే పోయిరట పోలీసోళ్ళు. ఇక చూడు గుహల ఎవరో మనుషులు ఉన్నట్టు సప్పుడైందట. ఇక ఇదేంద్రో గింత కారడవిలా ఉన్న గుహల ఎవరున్నారు, ఎవరులో లోపల ఎవరున్నారు అని గట్టిగా కీకలేస్తే మెల్లగా పిల్లలతోటి కలిసి ఎట్ట బయటకు వస్తుందో చూడు రష్యా దేశపామే. ఈమె పేరు నీనా కుటీనానట. 40 ఏళ్ళ వయసుందట. ఈమె తోటికి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక బుజ్జి 6 ఏళ్ళు, ఇంకో బుజ్జి ఏమో 4 ఏళ్ళు ఉందట. మరి గీడెందుకున్నావమ్మా, ఏం చేస్తున్నావు ఈడ ఈ అడవిలా అని అడిగితే ఆధ్యాత్మిక ఏకాంతం కోసం సార్ అని సల్లగా చెప్పిందట పోలీసులకు. నీ ఆధ్యాత్మికత సల్లగుండా అసలే రోజులు మంచిగా లేవు. బయట పట్టపగటిలు మందులు తిరిగి ఆడులకే రక్షణ ఇచ్చుడు కష్టమవుతుంది మాకంటే, నువ్వేంది తల్లి ఎక్కడికెలో వచ్చి ఆదిమ మానవరాలు లెక్క గుహల బతుకుతా ఆధ్యాత్మిక భావనల బతుకుతా అంటున్నావు. చలో నడువీడికేలని పోలీస్ స్టేషన్కు పట్టుకపోయి బీసాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే అప్పుడు ఎన్నడో 2017 ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఓ బిజినెస్ వీసా దొరికిందట. మరి అద్వర్ సంధి ఏడుందో గాని 2 వారాల సంధి ఈ గుహలా బతుకుతుందట. ఏం ఆధ్యాత్మికతనో ఏందో, ఆకులు అలములే తింటుందో, ఏమన్నా వంట సామాన్లు పప్పులు ఉప్పులు తెచ్చుకొని వండక తింటుందో గాని పోలీసుల కంట్ల పడ్డరు కాబట్టి సరిపోయింది. ఎవరన్నా అసాంఘిక శక్తుల కంట పడితే ఎట్టుంటుండే. భక్తి ఆధ్యాత్మికతలు ఉంటే మంచిదే కానీ మరీ గింత మూఢ భక్తి ఏంది తల్లి నీకు. కానీ మనోళ్ళే గిట్లుంటారేమో అనుకుంటే కొందరు బయట దేశాలలో కూడా నిరీ అద్మానం ఉన్నారు కదా. మరి ఇవన్నీ ఇసంటి తావులో ఉండమని ఎవరన్నా చెప్పిర్రో ఈమెకే ఇసంటి ఆలోచన వచ్చిందో చిత్రం అనిపిస్తుంది పో చూస్తుంటే.